హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు మనం ఇన్‌స్టంట్ ఎనర్జీని అండ్ మంచి టేస్ట్‌ని ఇచ్చే రైస్ కేక్ రెసిపీని చేసుకుంటున్నామండి. చాలా ఈజీగా, ఫాస్ట్‌గా, సింపుల్‌గా ఈ రైస్ కేక్‌ని చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. వాళ్ళకి స్నాక్స్ కావాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా ఫాస్ట్‌గా కూడా చేసేసుకోవచ్చనమాట ఈ రైస్ కేక్‌ని. సో, వీడియో మొత్తం స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. ముందుగా ఒక బౌల్‌లోకి ఒక గ్లాస్ వరకు బియ్యం తీసుకొని మంచిగా కడిగి పెట్టుకొని 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని 2, 3 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఇంకొక చిన్న బౌల్‌లోకి ఒక కప్పు వరకు అటుకులు కూడా తీసుకొని నానబెట్టుకోవాలండి. మనం కేక్ చేసుకోవడానికి అరగంట ముందనమాట. చూసారు కదా! ఒక 3 అవర్స్ తర్వాత బియ్యం అనేవి మంచిగా నానిపోయినాయన్నమాట. ఇంకా ఈ బియ్యాన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకొని అటుకులు కూడా వేసుకోవాలి. వీటితో పాటు వాటర్ కూడా వేసుకొని ఒక స్పూను యాలుక్కాయల పౌడరు వేసుకోవాలండి. వాటర్ వచ్చి కొంచెం మనకి బియ్యం మునిగేటట్టుగా వేసుకోవాలి. ఈ బ్యాటర్ అనేది మంచిగా జారుగా ఉండాలి. పలుకు అనేది అస్సలు కనిపించకూడదండి. మంచిగా మెత్తగా అనేది గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఈ పిండిని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ బెల్లాన్ని 1.5 గ్లాస్ వరకు బియ్యం ఏ గ్లాస్‌తో తీసుకున్నానో అదే గ్లాస్‌తో 1.5 కప్పు వరకు బెల్లాన్ని కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు స్టవ్ మీద పెట్టుకొని కరిగించుకోవాలండి. మనం బెల్లం సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. పాకం అలాంటివి అవసరం లేదు. ఇప్పుడు బెల్లం అంతా బాగా కరిగిపోయిన తర్వాత ఇంకా వేరొక బౌల్‌లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం బ్యాటర్‌ని అండ్ ఈ బెల్లాన్ని వడకట్టి వేసుకోవాలన్నమాట. ఈ బియ్యం పిండిలోకి మనకి డస్ట్ ఏదైనా ఉంటే పోతుందన్నమాట. ఇంకా ఈ బియ్యం పిండి, బెల్లం సిరపు మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ బ్యాటర్‌లోకి ఒక స్పూన్ వరకు బేకింగ్ పౌడరు, ఒక 2 పించెస్ వరకు బేకింగ్ సోడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఈ పిండంతా బాగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైకి బాగా మందంగా ఉండే గిన్నెని తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ పొంగల్ పెట్టుకునే దబరని తీసుకున్నానన్నమాట. ఈ మందంగా ఉండే ప్యాన్‌ని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 4 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని బాగా హీట్ చేసుకోవాలన్నమాట. ఈ నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఒక పావు కప్పు వరకు జీడిపప్పులు, అర కప్పు వరకు ఎండిన కొబ్బరిని కట్ చేసి పెట్టుకొని వేసుకొని ఒక నిమిషం వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. నేతిలో ఈ జీడిపప్పు, ఎండు కొబ్బరిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ కింద హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మనం ముందుగా కలుపుకున్న బియ్యము, బెల్లం పిండిని ఒక్కసారి కలుపుకొని హై ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఇంకా ఈ బ్యాటర్‌ని ఈ గిన్నెలో వేసేసుకోవాలన్నమాట. ఒక అర నిమిషం వరకు మనము హై ఫ్లేమ్‌లో ఉంచి నెక్స్ట్ ఇంకా సిమ్‌లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఈ గిన్నె పైన ఒక వెయిట్ అనేది పెట్టుకోవాలండి. లోపల నుంచి ఆవిరి అనేది బయటికి పోకుండా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకా 40 మినిట్స్‌కి ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఈ రైస్ కేక్ అనేది మంచిగా కుక్ అయిపోతుందన్నమాట. స్టవ్ కింద ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఈ రైస్ కేక్ బౌల్‌ని పక్కన పెట్టేసి బాగా ఆరిన తర్వాత అంచులంతా బాగా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత బయటకు తీసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. అండ్ కేక్ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. కొంచెం బెల్లం ఎక్కువ వేసుకుంటే ఈ రైస్ కేక్ అనేది చాలా బాగా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టపడతారనమాట. అండ్ కొంచెం ఎక్కువ సేపు అయితే ఉంచుకోవద్దు స్టవ్ పైన. కరెక్ట్‌గా 45 మినిట్స్‌లో అయితే మోస్ట్‌లీ అయిపోతుందండి ఈ కేక్ అనేది. సో, వెంటనే తీసేసుకోండి స్టవ్ మీద నుంచి పక్కన పెట్టేసుకొని కొంచెం సేపు ఆరబెట్టేసుకుంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందన్నమాట. సో, ఈ హెల్తీ రైస్ కేక్‌ని మీరు కూడా ట్రై చేయండి. ఎంజాయ్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.